వెల్కమ్ టు ద 11th లెసన్ ఇన్ అవర్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. సో ఈ వీడియోలో నేను మీకు ఏం నేర్పిస్తానంటే ప్రీవియస్ సెషన్లో నేను ఎంతవరకు తీసుకొచ్చాను, అసలు కీవర్డ్ రీసెర్చ్ గురించి చెప్పి కీవర్డ్స్ మనం ఎలా పిక్ చేసుకోవాలని నేను మీకు చెప్పాను కదా. సో ఈరోజు సెషన్లో నేను ఏం చెప్తానంటే అసలు సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్కి మనం ఎలా కాంటెంట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎస్ఈఓ కాంటెంట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎస్ఈఓని కనుక మీరు రెండు పదాల్లో కనుక ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే ఆ రెండు పదాలు ఏంటి అంటే ఒకటి కాంటెంట్, ఇంకొకటి లింక్స్. ఒకటి కాంటెంట్, ఇంకొకటి లింక్స్. ఇప్పుడు ఈ రెండు పదాల్లో ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఎస్ఈఓకి సంబంధించినవి కాంటెంట్, లింక్స్. సో ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే కాంటెంట్ బాగుంటేనే తర్వాత మనం లింక్ బిల్డింగ్ చేసుకున్నప్పుడు అది ఇంకా బెటర్గా పర్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన వెబ్సైట్. సో కాబట్టి ఫస్ట్ ప్రియారిటీగా కాంటెంట్ ఇంపార్టెంట్ కాబట్టి మనం కాంటెంట్ని ఎలా ప్రిపేర్ చేస్తామో నేను మీకు చెప్తాను. సో ఎస్ఈఓ కాంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలనే దానిపైనే చాలా టూల్స్ ఉన్నాయి. మీకు కనుక చూసినట్లయితే ఒకసారి నేను చూపిస్తాను. అప్పట్లో సపరేట్గా టూల్సే వచ్చాయి, ఓన్లీ పోస్ట్ పేస్ అని కానీ. సో ఓన్లీ అంటే ఎస్ఈఓ కాంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలని రైటర్స్ జెన్ అనే టూల్ కూడా వచ్చింది. సో ఇది కూడా ఎస్ఈఓ కాంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో బెటర్గా మనకు గైడ్ చేస్తుంది అనమాట ఇది. సో అంటే ఈ టూల్ ఏం చేస్తుందో మనం దాన్ని టూల్ లేకపోయినా, అందరి దగ్గర పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉండదు కాబట్టి ఈ టూల్ లేకపోయినా సరే మాన్యువల్గా మనం ఎలా చేసుకోవాలని నేను చెప్తాను ఈ వీడియోలో. సో ఈ టూల్ గురించి సపరేట్గా నేను వీడియో చేస్తానులేండి. అసలు టూల్స్ ఓవర్వ్యూ పైన సపరేట్ సిరీసే నేను చేస్తాను. ఒక రైటర్స్ జెన్ అనే కాదు, అన్ని టూల్స్ పైన చేస్తాను. సో అప్పటి కొంచెం వెయిట్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒకవేళ ఈ వీడియోని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా I request you to subscribe to this video. I request you to subscribe to this YouTube channel and also like this video. సో ఈ టూల్స్ గురించి సపరేట్గా చెప్తాను, ఎందుకంటే ఈ టూల్లో నేను ఇప్పుడు ఎస్ఈఓ కాంటెంట్ అవుట్లైన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పినా మరలా మీరు కనుక దీని సబ్స్క్రిప్షన్ లేకపోతే మీరు చేయలేరు కాబట్టి సో అందరికీ అందుబాటులో అంటే మాన్యువల్గా ఎలా చేసుకోవాలని నేను చెప్తాను. సో మనము ప్రీవియస్ సెషన్లో మనము ఏం చూసాం, ఒక కీవర్డ్ని పిక్ చేసుకున్నాం కదా, టీత్ బ్రేసెస్ కాస్ట్ ఇన్ హైదరాబాద్ అనేది ఈ కీవర్డ్ని మనం పిక్ చేసుకున్నాం. ఇప్పుడు టీత్ బ్రేసెస్ కాస్ట్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ని గూగుల్లో టైప్ చేసి చూడండి. టాప్లో మనకి ఎవరెవరైతే ర్యాంక్ అవుతున్నారో ఇప్పుడు కనుక మనం స్క్రీన్లోనే చూడండి. ఇప్పుడు మనకు 10 రిజల్ట్స్ అలా వస్తాయి. ఇంకా ఎన్ని రిజల్ట్స్ అయితే వచ్చాయో ఆ రిజల్ట్స్ అన్నింటిలో వీళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. మనం కీవర్డ్ని ఎలాగైతే పిక్ చేసుకున్నామో ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, కంపెనీస్ అంటే ఇక డెంటల్ క్లినిక్సే కావచ్చు, హాస్పిటల్సే కావచ్చు, వాళ్ళు కూడా అదే కీవర్డ్తో వాళ్ళు టార్గెట్ చేశారు. అందుకే దే ఆర్ ర్యాంకింగ్ అనుకోవచ్చు. సో ఇంకా వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది వీళ్ళు కూడా ఎలాగంటే మనం ఎలాగైతే ఆన్ పేజ్ చేసుకున్నామో, మనం ఎలాగైతే కీవర్డ్ రీసెర్చ్ చేసామో వీళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ వీళ్ళు అలాగే చేశారనుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ టీత్ బ్రేసెస్ కాస్ట్ ఇన్ హైదరాబాద్ అని గూగుల్లో టైప్ చేసిన తర్వాత ఒక్కొక్క వెబ్సైట్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో నేనేం వెళ్ళట్లేదు ఇప్పుడు ప్రజెంట్. యాక్చువల్గా ఏం చేయాల్సి ఉంటుందంటే వాళ్ళు ఏ సైడ్ హెడ్డింగ్స్తో వాళ్ళు కాంటెంట్ని రాశారో మనం సైడ్ హెడ్డింగ్స్ని మాత్రమే పిక్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ టీత్ బ్రేసెస్ కాస్ట్ గురించి ఒక సైడ్ హెడ్డింగ్ ఉందనుకోండి, అంటే కాస్ట్లో వాళ్ళు కాస్ట్ అంతా రివీల్ చేస్తున్నారు కాస్ట్ గురించి. సో ఇప్పుడు ఆ టీత్ బ్రేసెస్ కాస్ట్ అనేది ఒక సైడ్ హెడ్డింగ్ అనమాట. టీత్ బ్రేసెస్ ప్రొసీజర్ అని ఒక సైడ్ హెడ్డింగ్ ఉందనుకోండి, అదొక సైడ్ హెడ్డింగ్ అనమాట. అట్లా ఒక్కొక్క స్టాప్లో ఎవరెవరైతే ర్యాంక్ అవుతున్నారో వాళ్ళ నుంచి మీరు సైడ్ హెడ్డింగ్స్ మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పిక్ చేసుకున్న సైడ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఒక సైట్లో మీరు సైడ్ హెడ్డింగ్ పిక్ చేసుకున్నారు అనుకోండి, ఇంకొక సైట్లో కూడా సేమ్ సైడ్ హెడ్డింగ్ ఉంటే అదే మీరు పిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త సైడ్ హెడ్డింగ్స్ ఎవరుంటే నెక్స్ట్ సైట్ నుంచి కొత్త సైడ్ హెడ్డింగ్స్ని మీరు పిక్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత మనకు అల్టిమేట్గా ప్రజెంట్ వచ్చిన చాట్ జీపీటీ కానీ, గూగుల్ జెమినీ కానీ ఏవైతే ఉన్నాయో ఈ టూల్స్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి సైడ్ హెడ్డింగ్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి. లేదంటే ఎస్ఈఓ కాంటెంట్ అవుట్లైన్ అనుకోవచ్చు. సో చాట్ జీపీటీకి నేను ఏఐపిఆర్ఎం అనే ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ని నేను యాడ్ చేశాను. ఇదేంటంటే రెడీమేడ్గా చాలా ప్రాంప్ట్స్ ఉంటాయి. మనకి ఎన్ని ప్రాంప్ట్స్ ఉంటాయో కనుక మనం చూసినట్లయితే 5442 ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఇంకా వెళ్ళే కొద్ది పెంచవచ్చు కూడా. ఎవరైనా మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఈ ఎక్స్టెన్షన్ కావాలంటే ఏఐపిఆర్ఎం ఎక్స్టెన్షన్ ఏఐపిఆర్ఎం ఎక్స్టెన్షన్ ఫర్ చాట్ జీపీటీ అని కనుక మీరు టైప్ చేయగలిగితే మీకు గూగుల్ అది తీసుకెళ్తుంది. ఒక్క నిమిషం. ఏఐపిఆర్ఎం ఎక్స్టెన్షన్ అని టైప్ చేయండి, సరిపోతుంది. సో మీకు క్రోమ్ స్టోర్కి వస్తారు మీరు. ఏఐపిఆర్ఎం దీన్ని మీరు ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని ఉంది. సో యాడ్ టు క్రోమ్ చేసుకోగలిగితే
మీకు ChatGPTకి లింక్ చేసుకోండి. సో సెట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ నుంచి మనం అవుట్లైన్ ప్రిపేర్ చేయబోతున్నాం. ఇప్పుడు మీరు సెర్చ్ ఆప్షన్ ఎక్కడైతే ఉందో ఇక్కడ మీరు జస్ట్ అవుట్లైన్ అని టైప్ చేయండి. అవుట్లైన్ అని టైప్ చేస్తే ఓన్లీ కాంటెంట్ అవుట్లైన్ కోసమే సంబంధించిన రెడీమేడ్గా ప్రాంప్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. అవుట్లైన్కే 164 ప్రాంప్ట్స్ మనకు ఆల్రెడీ కనబడుతున్నాయి. ఇందులో మీరు ఏదైనా తీసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. మనము SEO కాంటెంట్కి సంబంధించింది కాబట్టి నేను ఇక్కడ బెటర్ కాంటెంట్ అవుట్లైన్స్ 2.1.2 తీసుకుంటున్నా. బట్ మిగతాది ఏదైనా తీసుకోవచ్చు SEO కాంటెంట్కి సంబంధించి. సో నేను ఈ కాంటెంట్ దానిపైన మీరు క్లిక్ ఇవ్వాలి. దానిపై క్లిక్ ఇచ్చినప్పుడు అది కీవర్డ్ అడుగుతుంది. కీవర్డ్ కానీ టైటిల్ కానీ అని అడుగుతుంది. సో మనది ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి, సరిపోతుంది. ఎంటర్ కొట్టేసేయండి. సో ఇప్పుడు మనకు ChatGPT ఇంకా కొన్ని కొత్త అవుట్లైన్స్ ఇస్తుంది. మనం అవుట్లైన్స్ కోసమే అడుగుతున్నాం, మ్యాటర్ కోసం అడగట్లేదు. ఇప్పుడు చూడండి, ఇంకా ఇంట్రొడక్షన్లో వైట్ అలైనింగ్ టీత్ మ్యాటర్స్ అని కానీ, పర్పస్ ఆఫ్ దిస్ ఆర్టికల్ కానీ, కాస్ట్ ఫోకస్డ్ ఇన్ హైదరాబాద్ కాంటెక్స్ట్. హైదరాబాద్ కీవర్డ్ ఉంది కాబట్టి హైదరాబాద్కి సంబంధించిన కాంటెక్స్ట్లో కాంటెంట్ రాయమని చెప్తుంది. సో ఇంకా ఇవన్నీ సైడ్ హెడ్డింగ్సే. ఇది మెయిన్ సైడ్ హెడ్డింగ్ అనుకుంటే దానికి సబ్ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కింద. సో అందుకు ఇలా ఉన్నాయి. ఒకవేళ మనం దీన్ని ఆన్ పే చేసుకోవాలి, ఇది H2లో పెట్టుకుంటే మిగతా కింద ఉన్నాయని H3లో పెట్టుకోవాల్సి వస్తుంది. వాటి గురించి నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో చెప్తాను. ఆన్ పే చేస్తాం మనం ఎలా చేస్తాం అనేది, కాంటెంట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత. ఇప్పుడైతే మన కాంటెంట్ని ప్రాపర్గా ప్రిపేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో SEO కాంటెంట్ అవుట్లైన్ అంటే ఇది ChatGPT ఇచ్చింది, కానీ ఇతర సైట్స్లో కూడా నేను చెక్ చేయమన్నా కదా, ఆ సైట్స్ కూడా ఏమైనా ఇందులో లేని సైడ్ హెడ్డింగ్స్ ఏమైనా ఇచ్చినట్లుంటే వాటిని కూడా యాడ్ చేయండి. ఈ సైడ్ హెడ్డింగ్స్ అంతా కూడా, ఈ అవుట్లైన్ అంతా ఎవరికి ఇవ్వాల్సి ఉంటుందంటే మనము ఇది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చింది. దీన్ని తీసుకెళ్ళి మనం రైటర్కి ఇవ్వాలి, కాంటెంట్ రైటర్కి ఇవ్వాలి. సో కాంటెంట్ రైటర్స్ కూడా కొన్ని స్పెసిఫిక్గా కాంటెంట్ రైటర్స్ ఉంటారు. అందరూ అన్ని కాంటెంట్ రాయలేరు. ఇప్పుడు మెడికల్ కాంటెంట్ మెడికల్ వాళ్ళు రాయగలుగుతారు, లా కాంటెంట్ లా వాళ్ళే రాయగలుగుతారు అనమాట. ఫినాన్స్ కాంటెంట్ ఫినాన్స్ ప్రొఫెషనల్సే రాయగలుగుతారు అనమాట. అటువంటి కాంటెంట్ రైటర్స్ ఉంటారు. సో కాబట్టి వాళ్ళకి కనుక ఇవ్వగలిగినట్లయితే వాళ్ళు ఇంకా బెటర్గా రాయగలుగుతారు. వాళ్ళు మన కాంటెక్స్ట్, మన బిజినెస్ గురించి చెప్పగలగాలి, దాంతోపాటు మన టార్గెట్ ఆడియన్స్ ఎవరని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు ఇంకా బెటర్గా కాంటెంట్ రాస్తారు. బట్ ఒకవేళ వాళ్ళు లేరు, కాంటెంట్ రైటర్స్ లేరు అనుకుంటే మనమే కాంటెంట్ రాయించి ఒకసారి క్లయింట్కి చూపించి, క్లయింట్ ఆర్ మీరు వర్క్ చేస్తున్న కంపెనీలో చూపిస్తే వాళ్ళు చెక్ చేస్తారు. లెట్స్ ఇప్పుడు ఒక పాయింట్ ఇందులో ఉంది, ఆ పాయింట్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇందులో లేదనుకోండి, టీత్ బ్రేసెస్ గురించే, ఆ పాయింట్ వాళ్ళు రిమూవ్ చేస్తారు, ఎందుకంటే ఆ సర్వీస్ మన దగ్గర లేదని. కాబట్టి బెటర్ మీరు వర్క్ చేస్తున్న క్లయింట్కి కానీ లేకపోతే మీరు పనిచేస్తున్న కంపెనీలో దీన్ని వాళ్ళకి చూపించండి. వాళ్ళు ఓకే అంటేనే ఈ కాంటెంట్ తీసుకెళ్ళి మనం వెబ్సైట్లో పెట్టాలి. వెబ్సైట్ ఎలా పెట్టాలనేది మీకు రేపటి సెషన్లో మీకు చెప్తాను. సో కాంటెంట్ అవుట్లైన్ చూద్దాం ఈ వీడియోలో. సో ఇప్పుడు కాంటెంట్ అవుట్లైన్ ఉంది. ఇప్పుడు దీన్నే మనం ఏమడగవచ్చు అంటే సో ఇప్పుడు మనం అడుగుదాం దీన్ని. సో రైట్ SEO ఆప్టిమైజ్డ్ కాంటెంట్ ఫర్ అబోవ్ అవుట్లైన్ అంటే పైన అవుట్లైన్కే మనం కంటెంట్ రాయమని అడుగుదాం దీన్ని. సో ఇప్పుడు ఆ అవుట్లైన్కి కంటెంట్ రాసుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు ChatGPT రాస్తుంది కదా, మరలా మనం ఇప్పుడు అవసరం ఆ కంటెంట్ రైటర్కి ఇవ్వడం అంటే బెటర్ కాంటెంట్ రైటర్కి ఇస్తే ఇంకా బాగా రాస్తారు. సో సార్ చూద్దాం వీళ్ళు విచ్ ఫార్మాట్ కావాలంటున్నారు. ఆర్టికల్ లాగా కావాలా, ఫుల్ లాంగ్ ఫామ్ ఆర్టికలే అడుగుదాం. ఫుల్ లాంగ్ ఫామ్ ఆర్టికల్. సో ఇది ఇంకా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఇంకా బెటర్గా రాయడానికి, టార్గెట్ ఆడియన్స్ ఎవరని కానీ అలా కానీ. సో జనరల్ పబ్లిక్ ఇన్ హైదరాబాద్, those who have dental issues, so చూద్దాం. అది కాంటెంట్ అయితే రాసుకుంటూ రావాలి. ఇది ఇంకా మరలా క్వశ్చన్స్ అయితే ఇంకా మీరు ఎంత బెటర్గా మీరు డేటా ఇవ్వగలిగితే అది ఇంకా మంచిగా బెటర్గా రాయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అది రాసుకుంటూ వస్తుంది చూడండి. మనం పైన ఇచ్చిన సైడ్ హెడ్డింగ్స్కే ఇంకా కొంత డిస్క్రిప్టివ్గా కాంటెంట్ని రాసుకుంటూ వస్తుంది మనకి. ఈ ప్రైజింగ్లో ఒకవేళ మీ పర్టికులర్ క్లినిక్లో ఈ ప్రైజింగ్స్ కనుక చేంజ్ ఉన్నట్లయితే మీరు క్లినిక్ వాళ్ళని అడిగి అప్డేట్ చేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట క్లయింట్కి. ఇది నేను ఒక కీవర్డ్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని నేను మీకు చూపిస్తున్నా, కానీ ఇట్లా మీరు ఏ బిజినెస్కైనా సరే మీరు అలా చేయొచ్చు. ఇక్కడ యావరేజ్ బ్రేసెస్ కాస్ట్ రేంజ్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ మీకు టేబుల్ లాగా ఇచ్చింది చూడండి డేటాని. సో మనం ఇప్పుడు వర్డ్ప్రెస్ వెబ్సైట్లో కూడా ఇటువంటిది టేబుల్ లాగానే పెట్టగలిగితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది డేటా. సో టేబుల్ ఎలా పెట్టవచ్చు, టేబుల్కి సంబంధించిన ప్లగిన్స్ ఉంటాయి, నింజా టేబుల్స్ అని కానీ, టేబుల్ ప్రెస్ అని కానీ. అది కూడా మనం రేపటి సెషన్లో చూద్దాం ఎలా పెట్టచ్చు వీటి గురించి. సో ఇదంతా కాంటెంట్ అంతా రాస్తుంది కదా. సో కాంటెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు
దీన్ని పట్టుకోండి ఎస్సీఓలో. మెయిన్గా మనకు కాంటెంట్ బాగుండాలి. సో కాంటెంట్ ఒక్కటి బాగుంటే సరిపోతుందంటే కాదు, మళ్ళీ మిగతా ఏమేమి చేయాలనేది నేను ఫర్దర్ సెషన్స్లో నేను మీకు చెప్తాను. సో ఎఫ్ఏక్యూస్లో కూడా క్వశ్చన్స్కి వెళ్ళి ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కసారి క్లయింట్కి కానీ మీరు వర్క్ చేస్తున్న కంపెనీలో కానీ వాళ్ళకి ఒకసారి చూపించి, వాళ్ళు ఏమైనా చేంజెస్ చెప్తే చేసి మరలా ఒకసారి ఫైనల్గా చూపించి వాళ్ళు ఓకే ఇంకా ప్రొసీడ్ అవ్వచ్చు అనుకుంటే దెన్ మనం ఈ కాంటెంట్ తీసుకెళ్ళి మన వెబ్సైట్లో పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ రెడీ అయింది అనుకోవచ్చు. కానీ ఇక్కడ నేను కొత్త సైడ్ హెడ్డింగ్స్ నేను యాడ్ చేయలేదు. అంటే ఏంటి, సైట్లో చూసి వేరే సైట్లలో చూసి వాళ్ళు ఏ సైడ్ హెడ్డింగ్స్ పెట్టారో చూడలేదు నేను. కానీ వాటిని కూడా తీసుకొచ్చి ఈ చాట్‌జీపీటీకి ఇచ్చి ఈ సైడ్ హెడ్డింగ్స్ కూడా కాంటెంట్ రాయమంటే ఇంకా అది బెటర్గా రాస్తుంది. అందరికంటే ఇంకా బెటర్గా రాసే ఛాన్స్ ఉంటుంది, బెటర్గా మన కంటెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ఇంకా కూడా కొంచెం ఇంకా డిస్క్రిప్ట్గా రాయొచ్చు, ఇంకా రైటర్స్కి ఇచ్చినా ఇంకా బెటర్గా రాస్తారు. సో దీన్ని మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎస్సీఓ కాంటెంట్ అనుకోవచ్చు. సో మీరు ఏదైనా దేనికైనా సంబంధించిన కీవర్డ్ని గూగుల్లో టైప్ చేసి చూడండి, మీరు ఇంకా బెటర్గా అర్థం చేసుకుంటారు అనమాట. హౌ టు ప్రిపేర్ ఎస్సీఓ కాంటెంట్ కానీ ఎస్సీఓ కాంటెంట్ గురించి కానీ. సో వీళ్ళన్నీ ఇంకా బెటర్గా రాస్తారు. ఇంకా మీకు చాలా గూగుల్ కూడా కొంత గైడ్లైన్స్ ఇచ్చింది అనుకోవచ్చు. బట్ స్టిల్ నేను ఏదైతే చెప్పానో అది మోర్ దెన్ ఇనఫ్ అనమాట, మోర్ దెన్ ఇనఫ్. అయితే ఇక్కడ ఏంటంటే సెర్చ్ ఇంటెంట్ని మనం సాటిస్ఫై చేయగలిగితే మనం ఇంకా అక్కడ విన్ అయినట్టే. ఇప్పుడు మన కీవర్డ్ ఏంటి, టీత్ బ్రేసెస్ కాస్ట్ ఇన్ హైదరాబాద్. సో వాళ్ళు ప్రిసైజ్గా వాళ్ళు దేనికోసం చూస్తున్నారంటే కాస్ట్ కోసమే చూస్తున్నారు. కాబట్టి ఆ కాస్ట్ డీటెయిల్స్ని కనుక మనం బెస్ట్గా మనం ప్రజెంట్ చేయగలిగితే సో ఇక అంతకంటే ఇక బెస్ట్ ఏం లేదనుకోవచ్చు. సో టీత్ బ్రేసెస్ కాస్ట్ గురించి కానీ ఇంకా దీనికి సంబంధించిన గురించి కాస్ట్ గురించి వాళ్ళు ప్రైస్ సెన్సిటివ్గా ఉన్నారు. కాబట్టి మనం దాని గురించి దాని డీటెయిల్స్ ఇంకా బెటర్గా ప్రజెంట్ చేయగలిగితే మనము ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది ఎస్సీఓ కాంటెంట్ అవుట్లైన్. మీరు దీన్ని కాపీ చేసుకొని మీరు మన వర్డ్‌ప్రెస్ వెబ్సైట్లో పబ్లిష్ చేయొచ్చు. ఎలా పబ్లిష్ చేస్తాము, అలా పబ్లిష్ చేసేటప్పుడు ఆన్ పేజెస్ ఎలా చేస్తాం అనేది మీకు అంతా రేపటి నెక్స్ట్ సెషన్ మీకు ఆన్ పేజెస్గానే ఉంటుంది. ఆన్ పేజెస్ సెషన్లో మీకు ఇంకా డీటెయిల్గా నేను చెప్తాను ఈ కంటెంట్ మనం ఎలా ప్రజెంట్ చేసుకుంటాం అనేది. వీలైతే నేను రెండింటిలో చూపిస్తానండి. ఒకవేళ క్లాసిక్ ఎడిటర్ ఇది బ్లాగ్ లాగా పబ్లిష్ చేస్తే మనం ఒకలాగా పబ్లిష్ చేస్తాం. దాని తర్వాత మనం ఒకవేళ ఎలిమెంటర్లో పబ్లిష్ చేయాల్సి వస్తే ఎలిమెంటర్లో కొంచెం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. H1 H2 ట్యాంక్స్ కానీ ఇదంతా కూడా. సో కాబట్టి వీలైతే నేను రెండింటిలో చూపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అనుకుంటే డిజిటల్ బడీలో మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు అండి. లైవ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. సో నేనే మీకు కంప్లీట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు కనుక ప్రాక్టికల్గా లైవ్ ట్రైనింగ్లో నేర్చుకోవాలంటే 6309732992 నెంబర్కి మీరు కాల్ చేయండి. మా కౌన్సిలర్ మీతో మాట్లాడడం జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తారు. ఒక డెమో కూడా షెడ్యూల్ చేస్తారు. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే, లేదనుకుంటే ఒకవేళ మీరు డైరెక్ట్గా మీరు నాతోనే మాట్లాడాలనుకుంటే 7207302815 ఈ నెంబర్లో నేను అవైలబుల్ ఉన్నాను. మీరు ఈ నెంబర్కి కాల్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ నేను సెషన్స్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్ ఎత్తలేకపోవచ్చు, అటువంటప్పుడు మీరు జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. తర్వాత నేను చూసుకొని మరలా మీకు ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.